సార్ నమస్కారం సార్. నమస్తే గారు. సార్ ప్రస్తుతం మన తెలుగు 2 రాష్ట్రాలలో థియేటర్స్ను మూసేవేయాలనేసి ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ చెబుతున్నారు. అది ఎంతవరకు? అంటే అసలు బేసికల్లీ ఇది 2 రాష్ట్రాలే కాదు, ఇది భారతదేశ సమస్యగా ఉంది. మనం యాక్చువల్గా చెప్పాలంటే మన సినిమా ఇండస్ట్రీ అనేది ఇట్స్ ఏ కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్. అంటే కామన్ మ్యాన్కి ఒక రీజనబుల్ తక్కువ టికెట్ ప్రైసింగ్లో ఒక రీజనబుల్గా, ఇది ఒక కాస్ట్లీ కాకుండా, ఇది ఒక లగ్జరీ కాకుండా, ఒక కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్ నుంచి మనం కొంచెం దీన్ని ఒక లగ్జరీ ఎంటర్టైన్మెంట్కి మార్చాం. లగ్జరీ ఎంటర్టైన్మెంట్లో అబ్నార్మల్ టికెట్ ప్రైసింగు, నెక్స్ట్ వచ్చేటప్పటికి అక్కడ దీంట్లో క్యాంటీన్కి వెళ్తే క్యాంటీన్లో కూడా విపరీతమైన సేల్స్, విపరీతమైనది రేట్స్ ఎక్కువ. అంటే జనరల్గా ఒక ఫ్యామిలీ పిల్లల్ని తీసుకుని వెళ్తే, ఒక లగ్జరీ ఫ్యామిలీ వచ్చి అక్కడ ఆ పిల్లల్ని ఇష్టానికి కొనుక్కుంటా ఉంటే, యువతల ఫ్యామిలీ వాళ్ళు సినిమాకి వెళ్తే ఆ పిల్లలకి వెళ్ళి కొనలేకపోయేటప్పటికి ఆ పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ ఏమో శత్రువులాగాను, అవతల పేరెంట్స్ మంచోళ్ళలాగాను ఈ కనబడుతూ ఇట్లాంటి సిస్టమ్స్ ఉండి దాంతో చాలా ఇబ్బందికరంగా ఉంది. సరే, ఇంకోటి ఏంటంటే మనం ఆలోచించుకుంటే, మన పుష్ప సినిమా సంధ్యా థియేటర్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి ఎక్కువ మనం ఆలోచించాం. కానీ సంధ్యా థియేటర్లో ఒక ఫ్యామిలీ 30,000 రూపాయలు నెల జీతం ఉన్న ఒక ఫ్యామిలీ ఆ రోజున ఈచ్ టికెట్ 3,000 రూపాయలు పెట్టుకుంటే, 4 మూడు 12,000 రూపాయలు పెట్టి ఆ ఫ్యామిలీ కొనుక్కుంటే, ఆ ఫ్యామిలీకి మ్యాక్సిమం అంటే వాళ్ళు రెంట్ కట్టుకుని వాళ్ళ బేసిక్ నీడ్స్, ఫుడ్డు, పిల్లల చదువులు, పిల్లల బుక్స్ ఇవన్నీ చేసుకుంటే బాగా అయితే వాళ్ళకి ఒక 3,000 మిగులుద్దాం. అంటే 27,000 వాళ్ళకి ఖర్చు అయితే పర్ మంత్ రిజర్వ్ 3,000 ఉంటుంది. ఆ 3,000 ఇప్పుడు ఇదేంటంటే ఆ పిల్లలేమో ఆ హీరో సినిమా చూపించకపోతే కుదరదు అనే దగ్గర, అంటే ఒక డ్రగ్ ఎడిక్ట్కి డ్రగ్ ఎలాంటిదో ఆ డ్రగ్ ఎడిక్ట్ డ్రగ్ తీసుకుంటా అంటే గవర్నమెంట్ ఒప్పుకోదు. అది పెద్ద నార్కాటిక్స్ కేసు అని చాలా పెద్ద గొడవ అవుతుంది. అలాంటిది అదే పిల్లలు ఇలా డ్రగ్ ఎఫెక్ట్ లాగా వాళ్ళు సినిమా చూపించాల్సిందే, చూడాల్సిందే అని వాళ్ళు గొడవ పడతాం. దాని మీద 4 మూడు 12,000 ఖర్చు పెడతాం మూలంగా 3,000 రూపాయలు వాళ్ళకి నిలవ 4 నెలల వరకు నిలవ ఉండదు. అప్పుడు 4 నెలల వరకు వేరే సినిమా చూడలేని పొజిషన్. సో ఇలా 4 నెలల వరకు వేరే సినిమా చూడలేని పొజిషన్ అంటే మిగతా సినిమాల పరిస్థితి ఏంటి, మిగతా ప్రొడ్యూసర్ల పరిస్థితి ఏంటి? ఇదంతా చాలా హారిబుల్గా తయారైంది. ఈ హారిబుల్గా తయారైందిలో అబ్నార్మల్ ఇదివరకు మనకి 52 వీక్స్ ఉంటే మినిమం 40 నుంచి 45 వీక్స్ కంఫర్టబుల్గా థియేటర్లకి కంఫర్టబుల్ ఫీలింగ్ వచ్చేది. ఒక 7 to 12 వీక్స్ ఏదన్నా ఉంటే కొంచెం అటు ఇటు పర్సంటేజ్ సిస్టమ్ లాగా ఉండేది. ఇప్పుడు ఒకటేసారి ఒక మీడియం సినిమాలకు రేట్లన్నీ అబ్నార్మల్ అయిపోయినాయి. అప్పట్లో రీజనబుల్ టికెట్ ప్రైసింగ్ ఉంటే, అప్పట్లో ఉన్న సిస్టమ్లు ఎలా ఉండేదంటే ఒక నేల క్లాస్, బెంచి, కుర్చీ, బాల్కనీ క్లాస్ కంటే కూడా నేల, బెంచి, కుర్చీ 80% పైన ఉంటే, 80 to 85% ఉంటే 15% బాల్కనీ ఉండేది. ఇవాళ సిస్టమ్ ఎలా అయింది, బాల్కనీ 85% అయితే మిగతా 3 క్లాసులు 15%. అంటే లగ్జరీస్ ఎంటర్టైన్మెంట్ చేస్తారు. ఇది పెద్ద ప్రాబ్లం, ఇది చాలా పెద్ద తప్పు. ఇక దీనిలో మొన్న వేవ్స్ చూసాం, నరేంద్ర మోడీ గారు బాంబేలో పెట్టిన వేవ్స్ చూసాం. వేవ్స్లో షారుఖ్ ఖాన్, దీపికా పదుకోనే, కరణ్ జోహార్ ముగ్గురు కూడా స్టార్స్. అంటే కరణ్ జోహార్ ఒక టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్, షారుఖ్ ఖాన్ ఒక టాప్ మోస్ట్ హీరో, దీపికా పదుకోనే టాప్ మోస్ట్ హీరోయిన్. అంటే వీళ్ళు కొన్ని 100 కోట్ల రేంజ్లో టర్న్ ఓవర్, కొన్ని 1000 కోట్ల రేంజ్లో పైన ఉన్న వ్యక్తులు. షారుఖ్ ఖాన్ ఏం చెప్పాడు, ఇవాళ థియేటర్లో బాగుపడాలన్నా, సినిమా ఫీల్డ్ బాగుపడాలన్నా మ్యాక్సిమం టికెట్ ప్రైస్ 100 రూపీసే ఉండాలి. అంటే దాదాపుగా ఒక 30 రూపీస్, 50 రూపీస్, 70 రూపీస్, 100 రూపీస్ ఈ రేంజ్ ఆఫ్ టికెట్ ప్రైస్ ఉంటే ఆడియన్స్ వస్తారు. అంటే లోయర్ క్లాస్ ఫ్యామిలీస్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ థియేటర్లు చూస్తానికి వస్తారు. వచ్చినప్పుడు అప్పుడు లాంగ్ రన్ వస్తుంది, లాంగ్ రన్ సస్టైన్ అవుతుంది. లాంగ్ రన్ సస్టైన్ అయితే ఎగ్జిబిటర్ బాగుపడతాడు, ఎగ్జిబిటర్ బాగుపడితే డిస్ట్రిబ్యూటర్ బాగుపడతాడు. ఇది బదులు ఏం చేస్తున్నారంటే అబ్నార్మల్ టికెట్ ప్రైసింగ్ ప్రయత్నంగా అలా చేసేస్తే స్టార్లు ఇదివరకు ఈ గతంలో ఎన్టీ రామారావుకి ₹1,00,00,000 రెమ్యూనరేషన్ సుందర్లాల్ మెహతా గారు హిందీ సినిమాలు యాక్ట్ చేస్తే ఇస్తానని అడిగితే, నేను చెయ్యను హిందీ, నేను కేవలం నా తెలుగు. యాక్చువల్గా ఆయనకి హిందీలో 3 సినిమాలు సూపర్ హిట్, నయా ఆద్మీ సూపర్ హిట్, బాంబేలో స్ట్రైట్ ఫిల్మ్, చెడ్డీ రాణి సూపర్ హిట్, స్ట్రైట్ ఫిల్మ్,
పాతాళ భైరవి సూపర్ హిట్, స్ట్రైట్ ఫిల్మ్. అట్లా ఉంటే నా తెలుగు కార్మికులు, నా తెలుగు వాళ్ళు ఏమైపోతారు? నేను చెయ్యను అని బాలీవుడ్ రిజెక్ట్ చేశాడు, హాలీవుడ్ రిజెక్ట్ చేశాడు. సో నా తెలుగు వాళ్ళు అని అనుకుని కేవలం 10,000 రూపాయలకు ఒక తెలుగు సినిమా చేశాడు. అంటే ఆయన ₹1,00,00,000 రెమ్యునరేషన్ వచ్చే ప్లేస్ లో ₹1,00,00,000 తీసుకోకుండా 10,000. అంటే అలాంటి మైండ్ సెట్ జోనర్ ఆఫ్ ఉన్న మనుషులు మన దగ్గర ఉంటే ఇవాళ హీరోలు స్టార్టింగే 5 కోట్లు తీసుకున్నామా, లేకపోతే 100 కోట్లు తీసుకుందామా, 200 కోట్లు తీసుకుందామా, ఈ యాంగిల్. ఇప్పుడు ఈవెన్ పఠాన్ సినిమా ఉంది, షారుఖ్ ఖాన్ ఆయన రెమ్యునరేషన్ తీసుకోకుండా షేరింగ్ రేషియో తీసుకున్నాడు. పఠాన్ సూపర్ హిట్ అయిన తర్వాత వచ్చిన కలెక్షన్ ఆయన షేర్ తీసుకుంటాం మూలంగా ఆయనకి 200 కోట్లు వచ్చింది. అంటే ఒక సూపర్ హిట్ సినిమాకి 200 కోట్లు. దాని తర్వాత జవాన్ సినిమా ఆయన ప్రొడ్యూస్ చేశాడు, ఆయనకి 200 కోట్ల కంటే ఎక్కువ వచ్చింది. అంటే ఆడితే 200 తీసుకో, 300 తీసుకో, 400 తీసుకో, నో ప్రాబ్లం. ఒకవేళ ఆడలా రేపు ఫెయిల్యూర్ అయింది, ఆ సినిమాకి 10 లక్షలే వచ్చింది, ఇబ్బంది లేదు, పరిశ్రమకి ఇబ్బంది లేదు, ఎవరికి ఇబ్బంది లేదు. అంటే సూపర్ హిట్ అయిన సినిమాకి అంత వస్తుంది, సూపర్ హిట్ కాకపోతే ఇలా, ఇది పరిస్థితి. అలాంటి షేరింగ్ రేషియో జోనర్ ఉండటం ఒకటి దీనికి సొల్యూషన్, ప్లస్ రీజనబుల్ టికెట్ ప్రైసింగ్ ఉండటం ఒకటి. ఈ రెండుతో పాటు ఎగ్జిబిషన్ లైన్లో జనరల్గా మనం ఇండస్ట్రీ అంటాం, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటాం. పేరుకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీనే కానీ మనకి పవర్ సబ్సిడీలు కానీ ఇండస్ట్రియల్ స్టేటస్కి సంబంధించి ఏ ఫెసిలిటీస్ లేవు. ప్లస్ థియేటర్స్లో హెచ్డి కరెంట్ నుండి మనం మూసేసినా కూడా దాని కరెంట్ యూటిలైజ్ చేయకపోయినా కూడా మినిమం ఇంత రేట్ అని కట్టాలి. ఇది తప్పు. సో ఇలాంటి ఇదిలో ఎగ్జిబిషన్ ఫీల్డ్ చాలా హారిబుల్గా ఉంది, డిస్ట్రిబ్యూషన్ ఫీల్డ్ కూడా చాలా హారిబుల్గా ఉంది. ప్రొడ్యూసర్స్ కూడా కోట్లు పెట్టి డబ్బులు తీసుకుని వచ్చి ప్రొడ్యూసర్స్ ఇవాళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో మంత్లీ 5,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారంటే ఎంత దురదృష్టకరమో మనం చెప్పక్కర్లా. ఒకప్పుడు అంటే మురళీమోహన్ గారి కంటే ఒక సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్, అంటే 10-12 ఏళ్ళ ముందు ఆర్టిస్టు, తర్వాత మీడియేటర్గా ఉన్నారు, ప్రొడ్యూసర్గా ఉన్నారు. వాళ్ళు కూడా ఫిలిం నగర్లో ఒక 3 స్టోరీ బిల్డింగ్ కొనుక్కున్నారు. కొనుక్కుని ఇవాళ ఒక వృద్ధాశ్రమంలో ఉంటూ మనం పంపించే 5,000 రూపాయలతో బతుకుతున్నారంటే దిస్ ఇస్ ద సిచ్యుయేషన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్. సో కనీసం ఏంటంటే ఎగ్జిబిటర్లకు వచ్చేటప్పటికి ఏంటంటే ఎగ్జిబిషన్ నడవకపోయినా వాళ్ళకి ల్యాండ్ కాస్ట్ పెరుగుద్ది. ల్యాండ్ ఇప్పుడు సపోజ్ ఒక 40-50 ఏళ్ళు 100 ఏళ్ల క్రితం ఒక ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ కొన్ని వేల రూపాయలు, వాళ్ళు 100 రూపాయలు గజం కొన్న రేంజ్లో ఇవాళ లక్షల రూపాయలుగా మారింది. సో దాన్ని కన్వర్ట్ చేసి కమర్షియల్ అనో లేకపోతే ఇంకోటనో వెళ్ళి సర్వేలు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎగ్జిబిషన్ వాళ్ళు ఏంటంటే పర్సంటేజ్ సిస్టమ్ అయితేనే మేము చేయగలుగుతాం, లేకపోతే మేము లేదు అని చెప్పి ఈస్ట్ గోదావరిలో ఒకటి అని అనుకున్నారు. అంటే ఈస్ట్ గోదావరి కాదు, ఇది చాలా కాలం నుంచి అనుకుంటుంది అది పర్సంటేజ్. ఎప్పుడో మనం చాలా లాంగ్ బ్యాక్ ఛాంబర్ కౌన్సిల్లో ఉన్నప్పుడు నారాయణమూర్తి గారు ఒక పర్సంటేజ్ సిస్టమ్, అంటే ఆక్యుపెన్సీ ఎంత ఉంటే ఇంత పర్సంటేజ్ ఇలా చేద్దాం అని చెప్పి అప్పుడు నిరాహార దీక్ష టెంట్ వేస్తే టెంట్కి ఒక ఫార్ములా ఏదో క్రియేట్ చేశారు. దానికి ఏంటంటే స్మాల్ ఫిల్మ్స్ నుంచి ఒక మీడియం బడ్జెట్ ఫిల్మ్స్ వరకు దే ఆర్ యాక్సెప్టెడ్. అయితే ఏంటంటే టాప్ మోస్ట్ ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాప్ మోస్ట్ ఫిల్మ్స్కి వాళ్ళు మాకు ఈ పర్సంటేజ్ సిస్టమ్ అయితే మాకు తక్కువ వస్తుంది అని చెప్పటం. సో ఇప్పుడు ఆ రోజు ఉన్న ప్రొడ్యూసర్స్ ఎవరో కూడా ఇవాళ టాప్ ప్రొడ్యూసర్స్ గాను టాప్ స్టార్ ఫిల్మ్స్ చేసేవాళ్ళుగా లేరు. ఇవాళ జనరల్గా ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్స్ లేకపోతే వేరే అదర్ సెక్షన్ ఆఫ్ పీపుల్స్ అందరూ కూడా ప్రొడ్యూసర్స్కి వచ్చేసి ఈ ప్రొడ్యూసర్స్ ఏంటంటే అబ్నార్మల్ టికెట్ ప్రైసింగ్ చేసి ఆ అబ్నార్మల్ టికెట్ ప్రైసింగ్తో హీరోల్ని 100 కోట్లని 150 కోట్లని 175 కోట్లని ఈ రేంజ్ తీసుకెళ్తున్నారు. ఇంకోటి ఏంటంటే మేకింగ్ ఆఫ్ ది ఫిల్మ్లో గతంలో చూసుకుంటే మనకు స్టోరీ బోర్డు పక్కాగా పగడ్బందీగా పెట్టుకుని స్టోరీని పెట్టుకుని ఆ స్టోరీలో ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ సూటబుల్ క్యారెక్టర్ ఎవరు ఉంటారో అది చూసుకుని వెళ్ళేవాళ్ళం. ఇవాళ ఏమి లేవు. హీరో గారికి నచ్చిన ఇప్పుడు ఇదిలో పద్ధతిలో వెళ్ళటం, హీరో గారికి నచ్చిన డైరెక్టర్ని పెట్టుకుంటాం, ఆ డైరెక్టర్ అనుకున్న పద్ధతిలో. అంటే క్యాష్ పంప్ చేసేవాళ్ళు ప్రపోజల్ మేకర్స్ ఆ జోన్లోకి మారిపోయినట్టు అయ్యి అబ్నార్మల్ టికెట్ ప్రైసింగ్ చేసి ఆ అబ్నార్మల్ టికెట్ ప్రైసింగ్తో హీరోలకు వెళ్ళిపోవటం. ఒకప్పుడు ఆర్టిస్టులు రెమ్యునరేషన్లో హార్డ్లీ 5% ఉండేది. మేకింగ్ ఆఫ్ ది ఫిల్మ్ 95% ఉండేది. ఇవాళ 90% ఆర్టిస్టులు రెమ్యునరేషన్ అయిపోయింది.
అబ్బా. కేవలం 5 to 10% మేకింగ్ ఆఫ్ ది ఫిల్మ్. దాంతో ఏమవుతుందంటే స్క్రీన్ మీద కనిపించే రిచ్నెస్ లో మనకు తగ్గిపోయినప్పుడు ఆడియన్కి ప్లస్ ఆడియన్కి ఏమో ఈ అబ్నార్మల్ టికెట్ ప్రైసింగ్ లోకి వచ్చేప్పటికి వాళ్ళ ఆల్టర్నేటివ్స్ ప్లస్ ఇదివరకు ఏంటంటే దిస్ ఇస్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్. ఇవాళ పార్కులని రకరకాల ఎంటర్టైన్మెంట్ జోనర్స్ పెరిగిపోయి మారిపోయింది. ప్లస్ ఏమో ఇవాళ ఓటీటీ అని పైరసీ అని ఇలా రకరకాల జోనర్స్ వస్తున్నాయి. జోనర్స్ వస్తుంటే మనం చక్కగా కోడిని రోజుకో గుడ్డు తినండిరా బాబు, హాయిగా బతకండిరా బాబు అంటే కాదు మేము కోడిని కోసుకునే తినేయాలి. కోడిని కోసుకు తింటే రేపు ఎగ్ ఎక్కడి నుంచి తింటావు. ఇలాంటి ఇదిలో జరిగిన సిస్టమ్ అంటే మనకు ముందు తరాల వాళ్ళు అప్పట్లో రామారావుకి ఎంత రెమ్యూనరేషన్ 2 లక్షలు ఇస్తానన్నా, నాగేశ్వరరావుకి ఎన్ని ఇస్తానన్నా మన భావి తరాలకి ఇండస్ట్రీని కాపాడాలి అని ఇద్దరు అనుకుని కేవలం 10,000 రెమ్యూనరేషన్ తీసుకున్నారు. తీసుకుని వాళ్ళు 10,000 తీసుకుంటే హీరోయిన్ 7,000, అదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ 7,000, ఇంకా మిగిలిన వాళ్ళు 2,000 3,000. అంటే అప్పట్లో ఈ డే రెమ్యూనరేషన్స్ లేవు. ఒక సినిమా ఫుల్ ఫ్లెడ్జ్డ్ అంతే. ఇవాళ డే రెమ్యూనరేషన్స్ వచ్చేసినాయి. ప్లస్ ఇవాళ ఎంత తీసేసుకున్నాం ఏంటి, ఇప్పుడు ఇవాళ ఓ హీరోకో లేకపోతే ఒక టాప్ టెక్నీషియన్స్కో 50 కోట్లు 100 కోట్లు 150 కోట్లు 175 కోట్లు వస్తే ఎక్కడికి వెళ్తాను ఈ డబ్బు? ఈ డబ్బు ఎక్కడికి వెళ్తాను అంటే రియల్ ఎస్టేట్కి వెళ్తాను. టాప్ మోస్ట్ రిచెస్ట్ హౌసెస్కి పెట్టుకుంటున్నారు. ప్లస్ టాప్ మోస్ట్ కార్స్ దానికి ఖర్చు పెడుతున్నారు. కానీ ఇండస్ట్రీకి రావట్లేదు. ఇప్పుడు గతంలో ఇండస్ట్రీకి వస్తే ఇప్పుడు పద్మాలయ స్టూడియోస్ కృష్ణ గారు స్టూడియోస్ స్థాపించి సినిమాలు తీసి ఇండస్ట్రీలోనే తిరిగే డబ్బులు. రామకృష్ణ సినీ స్టూడియోస్ ఎన్టీ రామారావు ఆ డబ్బులు ఇండస్ట్రీలోని స్టూడియో అని మళ్ళీ సినిమాలు చేయటం ఇక్కడే నడిచేది. అలాగే రామానాయుడు గారు రామానాయుడు స్టూడియోస్ అని చెప్పి వాళ్ళు ఇక్కడే రొటేట్ అయ్యేది. అన్నపూర్ణ స్టూడియోస్ నాగేశ్వరరావు ఇక్కడే రొటేట్ అయ్యేది. సారథి స్టూడియోస్ ఇట్లా చూసుకుంటే ఇక్కడ సంపాదించిన డబ్బులు ఇక్కడే రొటేట్ అయ్యాయి. ఇప్పుడు ఇక్కడ సంపాదించిన డబ్బులు ఇక్కడ రొటేట్ అవ్వట్లేదు. ఇది బయటికి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఇండస్ట్రీ పరిస్థితి అంటే ఇవాళ నిజంగా చెప్పాలంటే ఈ ఇండస్ట్రీ బతికున్నదే నాట్ బికాస్ ఆఫ్ ద సక్సెస్, బికాస్ ఆఫ్ ది ఫెయిల్యూర్. అంటే మనం 92 to 95% ఫెయిల్యూర్, 95 to 98% ఫెయిల్యూరు, 2 to 5% ఆర్ 2 to 8% సక్సెస్ అనుకుంటే సక్సెస్ అయిన మొత్తం డబ్బులు రియల్ ఎస్టేట్కో రిచ్నెస్కో లగ్జరీకో మారిపోతే ఈ ఫెయిల్యూర్ అంటే ఫెయిల్యూర్ సినిమాకి టెక్నీషియన్స్కి అదే బేటాలు అదే ఇది ఇస్తాం. అవును సార్, కరెక్ట్. సక్సెస్ సినిమాకి అదే ఇస్తాం. అవును. సో సక్సెస్ ఫెయిల్యూర్ అంటే 95 to 98% ఫెయిల్యూర్ అంటే ఇవాళ వర్కర్స్ని బతికిస్తుంది ఫెయిల్యూర్. ఇది చాలా క్లారిటీగా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ఇక సరే ఎగ్జిబిషన్ జోన్కి వస్తే ఎగ్జిబిషన్లో ఇవాళ వీళ్ళందరూ నైజాం నుంచి కూడా మేము పర్సంటేజ్ సిస్టమ్ పాపం ఎప్పటి నుంచినో ఫైట్ చేస్తున్నారు. ఈవెన్ మొన్న వి వెంకటరమణారెడ్డి గారు, దిల్ రాజు గారు 2 years బ్యాక్ ఆయన ఛాంబర్ ప్రెసిడెంట్ అయ్యారు. ఛాంబర్ ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా నేను మొత్తంగా నేను ప్రొడ్యూసర్ గుండా, డిస్ట్రిబ్యూటర్ గుండా, ఎగ్జిబిటర్ గుండా నేను పర్సంటేజ్ విధానం తీసుకొస్తాను. డెఫినెట్గా నన్ను నమ్మండి, నాకు ఓటేసి నన్ను గెలిపిస్తే నేను చేస్తాను అని చెప్పాను. సో అది అవల, అది 1 year అయిపోయింది. ఇప్పుడు ఇంకో 1 year అయింది. ఈ ఇదిలో 52 weeks అనేది రన్ను లేకపోగా రన్ను పడిపోయింది. రన్ను పడిపోవటానికి ఇండైరెక్ట్గా ఇది ఎగ్జిబిటర్ తప్పు కూడా. ఎగ్జిబిటర్ నేను ఇంత మించి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఒక ఆడియన్స్ దగ్గర ఇంత రేట్లు డబ్బులు తీసుకుంటుంటే ఈవెన్ ఒక 3,000 రూపాయలు తీసుకుంటే 3,000 రూపాయలు అఫీషియల్గా తీసుకున్నావా లేదా అంటే నో అఫీషియల్. కానీ ఆ 3,000 రూపాయల టికెట్ తోడు నీ దగ్గర లోపల సినిమా చూశాడు కదా, నువ్వు డైరెక్ట్ నీ దగ్గర ఉంచుకున్నావో, నువ్వు వేరే వాళ్ళకి ఇచ్చావో, వేరే వాళ్ళ త్రూ జరిగిందో అంటే మరి బ్లాక్ మార్కెటింగ్ తప్పు కదా. మరి బ్లాక్ మార్కెటింగ్ ఎందుకు చేస్తున్నారు? అదొకటి. ఇంకొంతమంది లాజికల్గా ఏం మాట్లాడతారంటే ఏమంటే మా దగ్గర 300 రూపాయల టికెట్, 600 రూపాయల టికెట్, 900 రూపాయల టికెట్ ఉంటే దానికి వెళ్తున్నారు కానీ నేల టికెట్కి రావట్లేదు. ఇప్పుడు నువ్వు 85 to 90% బాల్కనీ పెట్టుకుని కింద 10% పెట్టుకుంటే చూద్దామని వచ్చినవాడు అది సరే, అది లాజిక్ వాళ్ళు మాట్లాడతారు. సరే లాజిక్ మాట్లాడితే ఇప్పుడు నేను లాజిక్ మాట్లాడతాను. ఇవాళ ఒక రిలీజ్ సినిమా
ఆక్యుపెన్సీ వెరీ బ్యాడ్గా ఉంది. అవును సార్, కరెక్ట్. మన రిపీట్ సినిమాలు పాత సినిమాలు చూసుకుంటే ఇప్పుడు ఈ మధ్య జగదేకుడి తలుపు సుందర్ కానీ, తర్వాత నరసింహనాయుడు కానీ, ఇట్లా సినిమాలు ఆదిత్య 369 కానీ, ఇలా సినిమాలుగా చూసుకుంటే ప్రభాస్ సినిమాలు, రెబల్, ఇట్లాంటి సినిమాలకి విపరీతంగా వస్తున్నారు. అంటే అప్పుడు మనం సినిమా ఫీల్డ్ ఆపేసి ఆ పాత సినిమాలతో రన్ చేద్దామా? తప్పు కదా. అంటే మీరు ఎగ్జాంపుల్స్ చెప్పడానికి మీరు ఇది చేయడానికి అది కాదు. బేసికల్లీ రీజనబుల్ టికెట్ ప్రైసింగ్, ఉంటే ఇంకోసారి సినిమా చూద్దాం అని చెప్పి రిపీట్ రన్ కూడా వస్తూ ప్లస్ రన్ వస్తుంది. గతంలో చూసుకుంటే మనం స్పైడర్ సినిమా 3 days బ్రహ్మాండ షేర్లు వచ్చినాయి. ఆఖరిలో కొంచెం ఇది అనుకుంటే సెకండ్ వీక్ రాయలసీమలో టికెట్ ప్రైసింగ్ 50% చేస్తే మళ్ళీ ఆక్యుపెన్సీ పెరిగి షేర్లోకి వెళ్ళింది. మరి అంటే అలా ఉండాలి. కానీ దీనికి ఏదో లాజిక్లు మాట్లాడి లేదండి ఆడియన్ను పెద్ద రేట్. ఇప్పుడు జనరల్గా ఏంటంటే కొంతమంది ఎఫర్డబుల్ ఉంటారు, ఎఫర్డబుల్ వస్తారు, ఎఫర్డబుల్ వచ్చి టాప్ క్లాస్లోనే కూర్చోవాలని కోరుకుంటాడు. కింద క్లాస్లో కూర్చుంటే అదేదో అవమానంగా ఫీల్ అవుతారు. సో అందుకని అట్లా ఉండేది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడు థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఒక సినిమా సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ డిసైడ్ చేసేది కేవలం సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మనం చూసుకుంటే నెంబర్ ఆఫ్ సినిమాలు పాతప్పటి నుంచి సీతారామ గారి మనవరాలు 5%తో ఓపెన్ అయింది. ఫస్ట్ వీక్ డెఫిసిట్ శాంతి థియేటర్లో, సెకండ్ వీక్ నుంచి సూపర్ హిట్ సిల్వర్ జూబ్లీ ఆడింది. సూపర్ సార్. ఈవెన్ క్షేమంగా వెళ్ళి రాబంగా రండి ఓడియన్ థియేటర్లో 5%తో ఓపెన్ అయింది. దాన్ని బతికితే 175. అంటే అసలు దానికి బ్రీతింగ్ బతికించడానికి అవకాశం ఇవ్వాలి. అప్పుడు దాని ప్రైసింగ్ టికెట్ ప్రైసింగ్ తక్కువ ఉండేది. ఇవాళ మనం టికెట్ ప్రైసింగ్ అబ్నార్మల్ చేసి ఒక్కొక్క షో కలెక్షన్ 1,25,000 1,50,000 అని చెప్పి ఆ 1,00,000 అంటే జనరల్ గా మనం ఏంటంటే ఓల్డ్ ఓవర్ ఫిగర్ అంటాం. మనం 4 shows ఉండి 1 show ఫిగర్ ఓల్డ్ ఓవర్ ఫిగర్ అంటాం. మరి 1 showది నీకు 1,25,000 1,50,000 షో కలెక్షన్ అయితే 4 shows మీద యావరేజ్ మీద 450లో 460లో రావాలి. ఇవాళ చాలా సినిమాలు ఈవెన్ 30 కూడా వచ్చే పొజిషన్ లేదు. అప్పుడు ఏం చేస్తారు? పీకేస్తారు. బ్రీతింగ్ లేదు, చచ్చిపోద్ది. అంటే అప్పుడు ఎన్ని సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ చంపేస్తున్నారు. సంపూర్ణ రామాయణ నుంచి చరిత్ర తీస్తే ఇది పరిస్థితి.